అందరికీ నమస్తే అండి. నేను డాక్టర్ మౌనిక, కన్సల్టెంట్ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, 49 హాస్పిటల్, ఎల్బీ నగర్, హైదరాబాద్. నేను ఇవాళ ఫిబ్రవరి 28 ఈ డేట్ ఇంపార్టెన్స్ ఏంటి, అసలు మనకి ఇన్ఫర్టిలిటీకి సంబంధం ఏంటి అన్న దాని గురించి మాట్లాడతానండి. ఒక డే ఉంది, దాన్ని మనం రేర్ డిసీజెస్ డేగా మనం దాన్ని గుర్తిస్తున్నాం. రేర్ డిసీజెస్ అంటే అరుదైన వ్యాధులండి. చాలా రేర్గా తక్కువ శాతం పాపులేషన్లో మనము ఈ డిసీజెస్ లేదా వ్యాధులని మనం చూస్తూ ఉంటాం. ఎంతో మందికి తెలుసు ఎయిడ్స్ అవేర్నెస్ డే, క్యాన్సర్ అవేర్నెస్ డే, పీసీఓడి అవేర్నెస్ డే. సో ఇట్లా ఇయర్లో కొన్ని రోజుల్ని మనం కొన్ని డిసీజెస్కి డెడికేట్ చేసి సెలబ్రేట్ చేస్తాం. సో ఆ రోజు ఎందుకు ఈ డేని మనం గుర్తించాలి అంటే, ఆ పర్టిక్యులర్ డే అన్న అందరికీ, పాపులేషన్కి, జనరల్ అందరికీ కూడా అసలు ఆ వ్యాధి గురించి చెప్పి, ఆ వ్యాధి ఎలా వస్తుంది, స్ప్రెడ్ అయ్యే రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి, ఇవన్నీ మనం మీద ప్రతి ఇయర్ గుర్తు చేస్తూ ఉంటాం. ఫైనల్ గా మన అటెంప్ట్ ఏంటి అంటే, ఇలా గుర్తు చేసే కొద్దీ పీపుల్లో ఒక అవగాహన వచ్చి ఆ డిసీజ్ ఫర్దర్ గా ఇంకా ఎక్కువగా స్ప్రెడ్ కాకుండా ఉండాలని. అదే విధంగా ఈ రేర్ డిసీజెస్ డే అన్నది కూడా వెరీ రీసెంట్లీ మనం స్టార్ట్ చేసామండి. ప్రతి ఇయర్ ఫిబ్రవరిలో ఆఖరి రోజుని మనం రేర్ డిసీజెస్ డేగా గుర్తిస్తాం. సో ప్రతిసారి 28th అనే కాదు, లీప్ ఇయర్ అంటే వన్స్ ఇన్ 4 years వచ్చే లీప్ ఇయర్లో మనకు 29 days ఉంటాయి ఫిబ్రవరిలో. అటువంటి సంవత్సరంలో 29th ఫిబ్రవరి, సో ఎవ్రీ లాస్ట్ డే ఆఫ్ ఫిబ్రవరిని మనం రేర్ డిసీజెస్ డే అంటాం. రేర్ డిసీజెస్ అంటే ఏంటి? ఒక వ్యాధి అరుదైన వ్యాధి లేదా రేర్ డిసీజ్ కేటగిరీలో వస్తుంది అనడానికి మన క్రైటీరియా ఏంటి? ఎప్పుడైతే మనకు జనరల్ పాపులేషన్లో ఎవ్రీ 10,000 లాంటి పాపులేషన్లో 5 కంటే తక్కువ కేసెస్లో మనం ఈ డిసీజ్ని చూస్తున్నాము అంటే, అటువంటి వ్యాధిని మనము రేర్ డిసీజ్ కింద క్లాసిఫై చేయొచ్చు. మీ వికీపీడియా లేదా గూగుల్లో మీరు ఓపెన్ చేసి చూస్తే అండి, రేర్ డిసీజెస్ అని కొట్టిన వెంటనే ఎన్నో లిస్ట్ ఆఫ్ డిసీజెస్ వస్తాయి. దాంట్లో కొన్ని అసలు మీరు విని కూడా ఉండరు, అసలు ఇవి ఏంటివి అసలు ఎప్పుడు కూడా విని ఉండరు, చూసే అవకాశం కూడా ఉండకపోవచ్చు కొన్ని వ్యాధుల్ని. సో ఇటువంటి రేర్ డిసీజెస్లో అవన్నీ ఒక క్లాసిఫై చేస్తే 70% కంటే కూడా ఎక్కువ వ్యాధులు జన్యుపరంగా వస్తున్నాయి. ఇది మేజర్ బ్రేక్ త్రూ. సో ఈ జన్యుపరంగా వచ్చే అవకాశం ఎక్కువగా ఉండడం వల్ల ఈ రేర్ డిసీజెస్లో మనకి ఇన్ఫర్టిలిటీ లేదా ఈ సమస్యలేమి ప్రాబ్లంతో ఒక రిలేషన్ ఉంటుంది. ఈ సమస్యలేమి ప్రాబ్లం, ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లంతో వచ్చే కపుల్స్కి కొంతమంది న్యాచురల్గా ట్రై చేస్తారండి, కొంతమంది ట్రీట్మెంట్స్ తీసుకుంటారు. ఈ రకరకాల ట్రీట్మెంట్స్లో ఒకటి మనకు ఉన్నది IVF ట్రీట్మెంట్. సో ఈ టెస్ట్ ట్యూబ్ బేబీ పద్ధతిలో లేడీ గుడ్లు తీసుకొని భర్త కణాలని మనము ఇంజెక్ట్ చేసి పిండం అన్నది ల్యాబ్లో తయారు చేస్తున్నాం. తయారయ్యాక ఈ పిండంని లేడీ గర్భసంచిలో ప్రవేశపెడుతున్నాం. ఈ ప్రవేశపెట్టే ముందు పిండంని ఈ మధ్య ఇంటరిమ్ పీరియడ్లో మనకు ఎంబ్రియోని టెస్ట్ చేసుకునే ఫెసిలిటీ లేదా అవకాశం ఉంది. దాన్ని మనం ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ అంటాం, PGT. సో ఈ ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ ద్వారా మనకు పిండంలో ఏదన్నా జన్యుపరంగా లోపాలు ఉన్నాయా లేదా అని తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఇలా తెలుసుకొని సపోజ్ మనకు ఆ ప్రాబ్లం ఏదైనా ఉంది పిండంలో అని తెలిసినట్టయితే ఆ ఎంబ్రియోని మనము ట్రాన్స్ఫర్ చెయ్యము. ఇలా చెయ్యకపోవడం వల్ల లేడీకి అబ్నార్మల్ ఎంబ్రియోతో ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం, లేదా మనకు తెలియక అటువంటి ఎంబ్రియో పెట్టేసి తనకు ప్రెగ్నెన్సీ వచ్చి తర్వాత తను లేదా పుట్టే బేబీ సఫర్ అయ్యే అవకాశాలన్నీ కూడా మనం తగ్గించగలుగుతున్నాం. అందుకనే ఈ రేర్ డిసీజెస్ డే గురించి మేము అదే పనిగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఎందుకు అంటే, ఈ జెనెటిక్ డిసీజెస్ ఏవైతే ఎక్కువ శాతం రేర్ డిసీజెస్ కారణాలు ఉన్నాయో, ఆ జన్యుపరంగా వచ్చే వ్యాధుల్ని ఎంత మాత్రం మనం దాన్ని కంట్రోల్ చేయొచ్చు, నెక్స్ట్ జనరేషన్కి పాస్ ఆన్ చేయకుండా మనకు బెనిఫిట్స్ అంటే అటువంటి అవకాశం ఇన్ఫర్టిలిటీలో భాగంగా ఉన్న PGT అన్న టెస్టింగ్లో ఉంది. కాబట్టి ఎవరైతే వాళ్ళ ఫ్యామిలీలో ఇబ్బందులు ఉన్నాయో, ఇట్లా వంశపారంపర్యంగా ఏమన్నా ప్రాబ్లమ్స్ వస్తున్నాయో, డిసీజెస్ వస్తున్నాయో, వాళ్ళకి అర్థం కానప్పుడు మళ్ళీ మనకు పిల్లలు పుడితే మన పిల్లలకు కూడా అదే ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుందా, ఇటువంటి డౌట్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు దగ్గరలో ఉన్న ఫర్టిలిటీ సెంటర్ వెళ్ళి మీరు దాని గురించి కౌన్సిలింగ్ తీసుకొని అవగాహన పెంచుకొని ముందడుగు వేయడము వైజ్ అండి. థ్యాంక్ యూ.